భద్రాచలం బ్రిడ్జ్ పాయింట్లో ఉన్న చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో 3,75,000 రూపాయల విలువైన 19 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన వ్యక్తి ఈ గంజాయిని ఒడిశా నుండి ముంబైకి తరలిస్తూ ఉండగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేసి ఎక్సైజ్ స్టేషన్కు తరలించినట్లు నిందితుడు ఈ గంజాయిని ఒడిశాలో 1 కిలో 4,000 చొప్పున కొనుగోలు చేసి తీసుకుని వెళ్లి ముంబైలో 25,000కు 1 కిలో చొప్పున విక్రయిస్తారని ఎక్సైజ్ చెక్పోస్ట్ సీఐ లావణ్య వెల్లడించారు. మాకు కూడా అంటే పంపించండి. మార్నింగ్ మేము 5 o'clock నుంచి ఇక్కడ వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము. 11:30 ఆ టైంలో ఒక వ్యక్తి కొంచెం బరువైన బ్యాగ్ తోటి ఆయన ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక హైదరాబాద్ వెళ్ళే బస్సుని ఎక్కడానికి ప్రయత్నిస్తుండే. ఇక మాకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని తనిఖీ చేసినప్పుడు ఆ బ్యాగ్ని దించి మేము మా పంచులు మా సిబ్బందితో సహా మేము వెహికల్ చేసినప్పుడు అందులో గంజాయి మేము చూసాము. ఆ తర్వాత అందరూ స్మెల్ చూసి దాన్ని గంజాయిని మేము కన్ఫర్మ్ చేసుకున్నాము. అతను ముంబైకి చెందిన వ్యక్తి ముంబై నుంచి ఇక్కడికి భద్రాచలం నుంచి ఒడిశాకి వెళ్ళి అక్కడ గంజాయి కొనుగోలు చేశాడు. అది సుమారు 19 కేజీస్ దాకా ఉంటుందండి గంజాయి. 19 కేజీస్ని ఇక్కడ ఒడిశా నుంచి కొనుక్కొని మళ్ళీ ముంబైకే తీసుకెళ్తుండగా మేము మార్గమధ్యంలో మేము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేము ప్రొసీజర్ అంటే డాక్యుమెంటేషన్ అంతా ఫిల్ చేసి ఇక్కడ లోకల్ ఉన్న ఎక్సైజ్ SHOకి మేము అప్ చెప్పడం జరిగింది.